ఈ రోజు గాంధీ భవన్లో క్రమశిక్షణ కమిటీ సమావేశం కానుంది. చైర్మన్ మల్లు రవి అధ్యక్షతన నేతలు భేటీ కానున్నారు. వరంగల్ పంచాయతీపై కమిటీ ఒక నిర్ణయం తీసుకునుంది. ఇప్పటికే ఇరు వర్గాల వాదనలను కమిటీ తీసుకుంది. ఈ రోజు కమిటీ తీసుకున్న నిర్ణయంపై సర్వత్రా ఉత్కంఠ నెలకొంది. హైదరాబాద్ ఈ రోజు గాంధీ భవన్లో క్రమశిక్షణ కమిటీ సమావేశం కానుంది. చైర్మన్ మల్లు రవి అధ్యక్షతన నేతలు భేటీ అయి వరంగల్ పంచాయతీపై ఒక నిర్ణయం తీసుకునున్నారు. కమిటీ ఇప్పటికే ఇరు వర్గాల వాదనలు వింది. దీనిపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి అజీం అందిస్తారు. అజీం, కాసేపట్లో గాంధీ భవన్ లో క్రమశిక్షణ కమిటీ చైర్మన్ మల్లు రవి అధ్యక్షతన ఏదైతే క్రమశిక్షణ కమిటీ సమావేశం జరగనుంది. ఈ సమావేశంలో ప్రధానంగా వరంగల్ జిల్లాకు సంబంధించిన వివాదం ఏదైతే ఉందో, కొండా మురళి వర్సెస్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి ఎమ్మెల్యేల వివాదం ఉందో ఆ వివాదంపై ఏదైతే కమిటీ ఒకసారి చర్చించనుంది. ఇప్పటికే ఇరు వర్గాల నుంచి కూడా ఏదైతే ఫిర్యాదులను వివరణను కూడా కమిటీ ఇప్పటికే తీసుకుంది. అటు కొండా మురళి కూడా తనకు సంబంధించినటువంటి వివరణ 16 పేజీల రూపంలో ఇప్పటికే ఇవ్వడం కూడా జరిగింది. అలాగే ఎమ్మెల్యేలకు సంబంధించి కూడా ఎవరికి వారు కొండా మురళి వల్ల పార్టీకి నష్టం జరుగుతుందని చెప్పి ఆయన చేసినటువంటి వ్యాఖ్యల వల్ల పార్టీకి కానీ కార్యకర్తలు కానీ డీలా పడిపోతున్నారని చెప్పి కూడా కొన్ని పాయింట్స్ యాడ్ చేస్తూ కూడా కొన్ని కంప్లైంట్ కూడా ఇవ్వడం జరిగింది. సో ఇరు వర్గాలకు సంబంధించిన వివరణలు తీసుకున్నారు, ఫిర్యాదులు తీసుకున్నారు. ఇచ్చిన ఫిర్యాదులు అవతల వర్గానికి కూడా అందజేశారు. సో దీనికి సంబంధించి ఈ రోజు కమిటీ మరొకసారి భేటీ కాబోతుంది. ఈ భేటీలో కొండా మురళిపై ఏమైనా చర్యలు తీసుకుంటారా, లేదంటే కొండా మురళికి ఒకసారి అవకాశం ఇచ్చేసి ఇక్కడ నుంచి పార్టీ స్థానిక సంస్థల ఎన్నికలు రానున్నాయి కాబట్టి కలిసిమెలిసి పనిచేయండి అని చెప్పి సూచిస్తారా, లేదంటే ఎమ్మెల్యేలను తీసుకొచ్చి బుజ్జగించేటువంటి ప్రయత్నం చేస్తారా అనే ఒక ఉత్కంఠ అయితే అటు వరంగల్ కాంగ్రెస్ నేతల్లో కావచ్చు గాంధీ భవన్ గార్జీల మధ్య అయితే నెలకొంది. మూర్తి, థ్యాంక్ యూ అజీం, థ్యాంక్స్ ఫర్ అప్డేట్.